నా పేరు డాక్టర్ సి రామచంద్రయ్య. హైదరాబాద్లో ఉన్న సెస్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అనే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నేను ప్రొఫెసర్గా రిటైర్ అయినాను. అనేక సామాజిక ఆర్థిక అంశాల మీద సోషల్ యాక్టివిస్ట్గా గత 3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పందిస్తూ ఉండేవాడిని. నా పక్కనున్నది డాక్టర్ వసుంధర గారు, కుర్రా వసుంధర గారు, రిటైర్డ్ ఫ్యాకల్టీ, సోషల్ యాక్టివిస్టు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనరు. ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేటువంటి జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేస్తున్నారు. ఆ కేసు నడుస్తూ ఉంది, అది మీకు అందరికీ తెలుసు. పక్కనున్నది సలీం మాలిక్ గారు, సామాజిక కార్యకర్త, సైన్స్ విషయాల్లోనూ రక్తదానం సంబంధించి అనేక సామాజిక అంశాల్లో అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువగా అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి మిత్రుడు. మేము ఈరోజు మీ అందరినీ ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, విడివిడిగా స్పందిస్తున్నాం, శక్తి చాలడం లేదు, ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి జవాబుదారీతనాన్ని ఆశించడం చాలా కష్టమైపోతుంది. మరింగా వెనుకబడిన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి విభజిత ఆంధ్రప్రదేశ్లో. దాదాపు సగానికి సగం పైగా వెనుకబడిన ప్రాంతంగానే, వెనుకబడిన జిల్లాలుగానే మనం కేటగరైజ్ చేయొచ్చు డెవలప్మెంట్ ఇష్యూస్లో. వీటికి ఏ విధంగా నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ, బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, వీటిని గురించి అడగాలన్నా ఎక్కడో చోట ఒక చిన్న వేదిక ఒకటి ఉండి విడివిడిగా మాట్లాడే బదులు ఒక సమన్వయం చేసుకొని మన శక్తియుక్తులను కూడగట్టుకొని ఒక గ్రూప్గా మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫోరం ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక చర్చా వేదిక ఇది. దీన్ని ఏర్పాటు చేసుకొని మొదటి ప్రెస్ మీట్గా ఇక్కడ పెడుతున్నాం. వచ్చే రోజుల్లో కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం ఇట్లా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర సంబంధ సమస్యలు కూడా హైలైట్ చేయాలని చెప్పేసి, ఈ కొన్ని అంశాల మీద మా వైఖరి ఏంటి అనే దాని మీద ఒక 8 పాయింట్స్, 8 అంశాలను మేము ఇచ్చి మీకు సర్క్యులేట్ చేయడం జరిగింది. క్లుప్తంగా 2-3 పాయింట్ల మీద నేను మాట్లాడతాను, తర్వాత మిత్రులు మాట్లాడతారు, తర్వాత ఎనీ ఇంటరాక్షను, డౌట్స్ ఇట్లాంటి ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం. నేను ముఖ్యంగా మాట్లాడిన వీటన్నిటిలో 2 ఏంటంటే, షాపింగ్ మాల్స్ పేరుతో లూలు కంపెనీకి విజయవాడలోనూ విశాఖపట్నంలోనూ అత్యంత విలువైన భూములు ఇచ్చినది మీకు అందరికీ తెలుసు. సింపుల్గా ఒక విషయం గమనించండి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, మనకు స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో ముఖ్యంగా గత 30 ఏళ్లలో బిజినెస్ చేసేటువంటి ధోరణి, కంపెనీల స్వభావం, టెక్నాలజీ స్వభావం, మనుషుల మధ్య సంబంధాల స్వభావం ఎంత వేగంగా మారిపోతూ ఉందో మనం చూస్తున్నాం. ఈ 75 సంవత్సరాల్లో, ముఖ్యంగా గత 30 సంవత్సరాల్లో ఈరోజు చాలా చోట్ల మాల్స్ అనేవి మూతపడుతున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల ఎవరైనా మాల్ పెట్టుకోవాలంటే, కట్టుకోవాలనుకుంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది అనేటువంటి పొటెన్షియల్ ఉంటే ఆ సంబంధిత కంపెనీ వాళ్ళే వచ్చి పెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో మాల్స్ వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. విజయవాడలో కూడా 2-3 ఉన్నాయి. మరి వీళ్ళందరికీ ఎవరు ప్రభుత్వం ఆహ్వానించి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి కట్టుకోమని చెప్పలా. అక్కడ వ్యాపారం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు కట్టుకుంటారు, దాన్ని ఎవరు ఆపలేరు. దట్ ఈస్ ది న్యాచురల్ బిజినెస్ యాక్టివిటీ. అలాంటిది ఏ విధమైన బిడ్డింగ్ లేకుండా, ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలను వేటి ఆహ్వానించకుండా ప్రభుత్వం నగరం నడిబొడ్డునున్నటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఒక్క లూలు కంపెనీని పిలిచి ఇవ్వడం అనేది, అది 2 విషయాలుగా ఇది ఒక కుంభకోణం. మరొకటి, ఏదో ఒక విధమైనటువంటి కుమ్మక్కు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి, ఈ పర్టికులర్ కంపెనీకి ఇది జరగదు. 99 ఏళ్ళు లీజ్ అంటే ఇంక దాని గురించి మనం మర్చిపోవాలి, ఈ సమాజం మర్చిపోవాలి. ఎందుకంటే ఆ తీసుకున్న ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, అసలు అందరూ సమాజం మర్చిపోతుంది 99 ఏళ్ళ లీజ్ అంటే. దీన్ని ఇప్పటికే హైకోర్టులో ఛాలెంజ్ చేసినట్టుంది. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు? గతంలో కూడా 2014-19 మధ్యలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి 100-200 ఎకరాలు లూలుకి ఇవ్వడం జరిగింది అమరావతిలో, ఒకసారి వెనక్కి వెళ్ళి గమనించుకుంటే. కానీ దాంట్లో ఒక్క చిన్న మట్టి తవ్వకం కూడా జరగల లూలు వాళ్ళు ఆ 3 ఏళ్లలో. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాగానే ఆగమేఘాల మీద వాళ్ళని పిలిచి అంత విలువైన భూముల్ని షాపింగ్ మాల్ పేరుతో ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. సామాజికంగా ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. ఒక కుమ్మక్కు చర్య ఆ కంపెనీ మధ్య,
అధికారంలో ఉన్న వాళ్ళ మధ్య అని చెప్పడం కోసం మేము చెప్పాలనుకుంటున్నాం. దీన్ని వచ్చే రోజుల్లో కూడా మేము మా శక్తి మేరకు మేము బహిర్గతం చేస్తూ వెళ్తాం. మీడియా ద్వారా సమాజాన్ని చైతన్యపరచడం కోసం కోర్టులు మిగిలిన రాజకీయ పార్టీలు ఎలా వాటి మీద స్పందిస్తాయి అనేది వచ్చే రోజుల్లో చూడాలి. కానీ వీలైనంత వరకు అట్లీస్ట్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా అడ్డుకోవాలి. ఇంకొక అంశం మీద నేను మాట్లాడేసి మళ్ళీ మిగిలిన మిత్రులు మాట్లాడతారు. ఇప్పుడు అమరావతిని ఎక్స్పాండ్ చేయడం కోసం రెండో దశ ల్యాండ్ పీలింగ్ 40 నుంచి 50 వేల ఎకరాలు కావాలని చెప్పేసి ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. అందులో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అని, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అని. ఈ 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్కు ఎలా మనుషులు ఉండరు, ఇది కేవలం 4 జిల్లాల ఎయిర్పోర్టే. అది గన్నవరం ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను, మీకు వివరాలు కావాలంటే తర్వాత ఇస్తాను. సింపుల్గా చూడండి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని కదా మొదలుపెట్టినారు అమరావతిని. ఆ రోజు ఏ చిన్న విమర్శ చేసినా, మేము హైదరాబాద్లో ఉన్నాం, అప్పుడు సర్వీస్లో ఉన్నాం, హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఏంటి అమరావతిని విమర్శించడం అంటూ ఒక విమర్శ చేసినారు మా మీద అధికార పక్షంలో ఉన్నవాళ్ళు. మరి ఈరోజు హైదరాబాద్లోనే కదా మొత్తం, ఇది పార్ట్ టైం కదా ఇక్కడ అధికారంలో ఉండేవాళ్ళు ఉండేది. మెయిన్ ఉండేది హైదరాబాద్లోనే కదా. స్పెషల్ ఫ్లైట్స్లో అందరూ తిరుగుతూ ఇక్కడ ఆఫీస్కి వచ్చి మిగిలినప్పుడు హైదరాబాద్కి పోయినట్టు వీకెండ్స్కి. అది పక్కన పెడదాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో మొదలుపెడుతున్నారు కాబట్టి ఇది రాష్ట్రం మీద బరువు పడదు, కాబట్టి దీని మీద అంత అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, అది రైతులు ప్రభుత్వం వీళ్ళు చూసుకుంటే చాలు అని మొదలుపెట్టినారు. ఈరోజు ఏమైంది, 3 రోజుల క్రితమే తులసిరెడ్డి గారు చాలా వివరంగా అప్పుల గురించి మాట్లాడినారు. ఒక్క రాజధాని పేరుతో ఇప్పటికీ 30,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంకొక 30,000 కోట్ల పైచులకు శాంక్షన్డ్ లోన్స్ వివిధ ఏజెన్సీస్ నుంచి, అంటే 60,000 కోట్లు పైగా ఇప్పటికే తీసుకున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏదైతే మీరు ఐకానిక్ అని చెప్పుకున్నారో అవి ప్రారంభ దశలోనే ఉన్నాయి. అంటే ఈ బరువు ఎవరు మోయాలి? ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మోయాలి. చితికిపోతున్న రైతు మిత్రుడు మాట్లాడతాడు, నేను దానిలోకి వెళ్ళలేదు. నేను పల్లిలో రిటైర్ అయిన తర్వాత అన్నమయ్య జిల్లా రాజంపేట దగ్గర మా స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నాను. రైతులు ఈ సంవత్సరం నష్టపోయినంతగా గత 10-15 సంవత్సరాల్లో నష్టపోలే. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పంట గిట్టుబాటు ధర లేక వదిలేసినారు. మీరు కొన్ని వీడియోలో చూస్తూ ఉంటారు. అంటే ఎవరు భరించాలి? అసలు ఎక్కడైనా ఇండియాలో మీకు తెలిసిన మిత్రుల ద్వారా అడగండి, వరద నీరు నగరంలోంచి ఎత్తి పక్కన పోసేటువంటి నగరం ఏదైనా ఉందా ఇండియాలో? నేను అర్బన్ స్పెషలిస్ట్, నా సబ్జెక్టు కూడా సిటీస్ నా అధ్యయనం. ఎక్కడైనా ఇండియాలో ఉందా వరద నీరుని ఎత్తి బయటికి పోయాలి, లేకపోతే అక్కడ మిగిలిపోతాయి. ఇప్పుడు ఉన్న పంప్స్ అన్నీ కట్టింది అందుకే ఉండవల్లి దగ్గర, అది చాలదని ఇప్పుడు రెండో సెట్ ఆఫ్ పంప్స్కి దాదాపు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు.